వెల్కమ్ టు ఓపెన్ టాక్. దిస్ ఈజ్ అజిత. రాయలసీమకి దారేదంటున్నారు పవన్ కళ్యాణ్. ఇటీవల కాలంలో రాజకీయాల్లో రాణించాలనుకున్న వాళ్ళందరికీ కూడా రాయలసీమ హాట్ టాపిక్గా మారింది. ఆద్యంతం సాగిన పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ఎన్నికలకి సన్నద్ధమవుతున్నట్లు కనిపించింది తప్పితే సీమ ప్రజల ఆకాంక్ష నిజంగా పవన్ ఉపన్యాసంలో కనిపించిందా అనేది ఇప్పుడు చర్చగా మారుతోంది. ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి వైసీపీ నుంచి చల్లా మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా లోక్సత్తా నుంచి కటారి శ్రీనివాస్ గారు, ఇక బీజేపీ నాయకులు ఆర్డి విల్సన్ గారు, ఇక సిపిఐ నాయకులు ఈశ్వరయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. విల్సన్ గారు, ముందుగా చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ సభ చూసాము. నిజంగా రాయలసీమ ప్రజల ఆకాంక్ష అందులో వ్యక్తమైందంటారా? రాయలసీమ ప్రజల ఆకాంక్షని కాదు కానమ్మా, ఇప్పుడు ఆయన లో ఉన్న ముసుగు అనేది తొలగించాడు. అంటే వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి ఉన్న ఇబ్బందులు పరిమితులు చెప్పి ఏదైతే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామో దానికి ఆల్టర్నేటివ్గా మేము సాంకేతికంగా పేరు ఉండదు కానీ ప్రత్యేక హోదాకి ఏ బెనిఫిట్స్ ఉంటాయో వాటన్నిటినీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించాము. ఆ మేరకు కార్యాచరణలో కూడా ముందుకెళ్తున్నాం. అదే సమయంలో ఈరోజు 10 సంవత్సరాల్లో బిల్లు పెట్టినన్ని మీరు అమలు చేయండి అని చెప్పని పెట్టిన కాంగ్రెస్ పార్టీ పెట్టిన అంశాలని, విద్యా సంస్థలు కానీ ఇతర అంశాలని మేము ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే దాదాపు 25 సంస్థలు పెట్టడం ద్వారా ఒక సూచిక ఇచ్చాం రాష్ట్రానికి. తర్వాత ప్రజల పట్ల మా కమిట్మెంట్ని, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం పట్ల మా కమిట్మెంట్ని భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఎక్స్ప్రెస్ చేసింది. చేసిన తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడడానికి ఏమీ లేక అనంతపురం సభలో అన్నీ చేశారన్నాడు. మొదట్లోనే ఆయన మొదటి వాక్యం వాడమే బిల్లు పెట్టిన అన్నీ చేశారు, కొత్తగా చేసిందే లేదన్నారు. కొత్తగా చేయడానికి కూడా ఏముండదు. ఏదైతే బిల్లు పెట్టామో ఆ బిల్లు అమలు చేస్తూ ఇంకా కొన్ని కొత్త సంస్థలు ఇస్తూ ప్రత్యేక హోదాకి ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట మీద కట్టుబడి దాని నిధులు కేటాయించడం కోసం మేము రంగం సిద్ధం చేశాం. కాబట్టి ఇక దాని మీద సెషబిషన్ ఏం లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ముందుకు వస్తే వెల్కమ్. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగాను, భారతీయ జనతా పార్టీ శ్రేణులుగా మేము ఆయన్ని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా మా మిత్రుడిగా ఆయన పోటీ చేశారు. కాబట్టి ఇంకా ఆయనకి ఏమైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం కూడా ప్రధానంగా ఇంకా మీ మిత్రుడిగానే కొనసాగుతున్నారా పవన్ కళ్యాణ్? మాకు అసలు ఎవరు శత్రువులని మేము అనుకోవట్లేదమ్మా. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం వైపు భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్లో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో కలిసి ఆయన మాకు సహకారం అందించాడు కాబట్టి మా మిత్రుడిగానే భావిస్తున్నాం. ఒకవేళ మాతో శత్రుత్వం పెట్టుకోవాలనుకుంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన జవాబు చెప్పుకోవాలి. అది మా బాధ్యత కాదు. మేమేం చేసామో ఎన్నికల సమయంలో మేము హామీ ఇచ్చామో, విభజన బిల్లు ఏం హామీ ఇచ్చామో అవన్నింటినీ కూడా అమలు చేసే దిశలో మేము వెళ్తున్నాం. వారికి ఎవరు చాలా ఆర్థికవేత్తలు, మేధావులు సలహాలు ఇచ్చారు అని చెప్పి అన్నారు. వారి పేర్లు ఏంటో ఆయన ఎక్కడా చెప్పాల. ఒకటి, ఎవరు సలహా ఇచ్చినా ఏం చేసినా అందులో లోపాలు ఏంటో స్పష్టంగా చెప్పగలగాల. ఆయన చదివిన లిస్ట్ అంతా కూడా అసంబద్ధంగా ఉంది. ఇప్పుడు ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైనా ఎంతో కొంత మేలు చేస్తే అది భారతీయ జనతా పార్టీ కేంద్రం అండగా ఉన్న ద్వారా సాధ్యం తప్ప మరొక పద్ధతిలో సాధ్యం కావడం లేదు. కాబట్టి మేము చిత్తశుద్ధితో ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సందేహాలు ఉంటే అవసరమైతే ఆయన ప్రధాని దగ్గరికి కలుస్తా అన్నారు. ఆయన కలవడానికి మాకు అభ్యంతరం లేదు. ఆయన వస్తానంటే కూడా మా రాష్ట్ర నాయకత్వం తీసుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంది. మధుసూదన్ రెడ్డి గారు, చెప్పండి, మొత్తం మీద అంటే అనంతపూర్ నుంచి పోటీ చేస్తాను 2019 ఎన్నికల్లో అన్న విషయం తప్పితే మిగిలినవి ఏమైనా నిజంగా రాయలసీమకి సంబంధించి కానీ రాయలసీమ అభివృద్ధికి సంబంధించి కానీ పవన్ ప్రసంగంలో కనిపించిందంటారా? ముఖ్యంగా 2 అంశాలు ఆయన ఈరోజు సభలో, ఒకటి ప్రత్యేక హోదా అనేది, ఒకటి రాయలసీమ కరువు గురించి, ముఖ్యంగా అనంతపురం కరువు గురించి కూడా ఎక్కువ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయానికి వస్తే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాడే ఏ పార్టీ అయినా ఏ సంఘాలతో అయినా కూడా కలిసి పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చాలాసార్లు చెప్పడం జరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్రిస్టల్ క్లియర్గా అసెంబ్లీలోనే తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఏదైతే గవర్నమెంట్ని, అఖిలపక్షాన్ని కూడా తీసుకెళ్ళండి ఈ విషయంగా అన్నట్టు కూడా చాలా సందర్భంలో చెప్పడం జరిగింది. సో మేము ఈరోజు మీటింగ్లో గమనించింది ఏంటి అంటే, ఈరోజు ఇప్పటికైనా కూడా పవన్ కళ్యాణ్ గారు అసలు వాస్తవంగా ఈ ప్యాకేజీ అనేది ఏమీ లేదు, కేవలము మనకు రాష్ట్ర వాటాగా రావాల్సినది మాత్రమే ఇచ్చారు, కేవలం విభజన చట్టంలో పెట్టిన అంశాలకు మాత్రమే సెంట్రల్ అసిస్టెన్స్ ఇచ్చారని ఈ రోజుకైనా
ఆయన గమనించారనేది చాలా సంతోషం. ఎందుకంటే చాలా అంశాలు మాట్లాడడం జరిగింది. ఒకటి పోలవరం గురించి మాట్లాడడం జరిగింది. పోలవరం ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్కి మాత్రమే డబ్బులు ఇస్తామంటున్నారు. అది ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ వాటెవర్ 100% కేంద్ర ప్రభుత్వము దాన్ని సెంట్రల్ ప్రాజెక్టుగా ఏ విధంగా దాన్ని మనము అనొచ్చు అనేది ఒకటి క్వశ్చన్ చేయడము. రెండవ విషయంగా నేషనల్ రోడ్స్ ఏవైతే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత, రాష్ట్రానికి నేషనల్ రోడ్స్ నేషనల్ హైవేస్ ఇవ్వాల్సింది, దాన్ని కూడా ఈ ప్రత్యేక ప్యాకేజీలో కలపడం కావచ్చు. లేకపోతే దుగ్గరాజపట్నంది కావచ్చు, దుగ్గరాజపట్నంది కూడా ఖచ్చితంగా కేంద్ర బాధ్యత. దాన్ని ఈరోజు పీపీపీ మోడల్లో కూడా తీసుకురావాలని, ఎవరి జోబులు నింపేదానికి ఈరోజు పీపీపీ మోడల్కి తీసుకొస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కావచ్చు, బీజేపీ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే విభజన చట్టంలోని అంశాలను అన్నీ కూడా ఈరోజు అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా విస్మరించాయి. విభజన చట్టంలోని అంశాలను కూడా ఈరోజు వాళ్ళు దేన్ని కూడా సీరియస్గా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటూ మళ్ళీ రాయలసీమ జిల్లాలు కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఇన్సెంటివ్స్ 2.5 సంవత్సరం తర్వాత మీకు ఈరోజు కనిపించాయి ఆ పేపర్లో అన్న విషయం కావచ్చు. లేదంటే కనుక ఆ విధంగా చెప్పుకుంటా పోతే ఆయన ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని పూర్తిగా పొలిటికల్ కరప్షన్ ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో అని డైరెక్ట్గా కూడా విమర్శించడం జరిగింది. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, లేదంటే వివరించండి. ప్రజలు అంటే డైరెక్ట్గా అనకుండా ప్రజలు అనుకుంటున్నారు అంటే పవన్ ప్రసంగాన్ని రాయలసీమ అభివృద్ధి కోసం చేశారంటున్న పవన్ ప్రసంగాన్ని మీరు స్వాగతిస్తున్నారా పూర్తిగా వైసీపీగా? ఇప్పుడు ప్రత్యేక హోదా మీద కావచ్చు, లేదంటే కనుక రాయలసీమ మీద ఆయన 100 టీఎంసీలు నీళ్లు కావాలి రాయలసీమకి, 100 టీఎంసీ నీళ్లు తెచ్చేదానికోసం నేను ఎవరితో అయినా కలిసేదానికి సిద్ధమనేదాన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యేక హోదా మీద కావచ్చు, రాయలసీమ ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఖచ్చితంగా అతను ఈరోజు మాట్లాడిన పదాలు అయితే 100% స్వాగతించాల్సిందే. దాంట్లో నెగిటివ్ లేవు. కాకపోతే ఏంటంటే విచిత్రం ఏంటంటే ఆయన అలయన్స్ పార్ట్నర్గా ఉండి ఒక బీజేపీకి తెలుగుదేశంకి నాకు ప్రధాని ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనే ఒక పదం చూస్తే డెఫినెట్గా కొంచెం ఏదో డౌట్, మాకైతే డౌట్ వ్యక్తం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏమన్నా కలిసి నాటకం ఆడుతున్నారా అనే ఒక డౌట్ కూడా మాకు ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పూర్తిగా విమర్శించినట్టు విమర్శిస్తున్నాడు. మళ్ళీ ప్రధానమంత్రి అపాయింట్మెంటు లేదు అంటాడు. నాకు ఏ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద అవసరం లేదు. ప్రధాని నేను ఎవరి దగ్గర తలదించను, నా వెన్నెముక వంచను, వాళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం లేదని ఆయనే చెప్పారు గతంలో. ఆయన అడిగితే ప్రధానమంత్రిగా అపాయింట్మెంట్ పోవడం జరగదు. సో ఏదేమైనా దీన్ని అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వెరీ క్లియర్. సిపిఐ సిపిఎంతో మేము కలిసి ఉద్యమాలు చేసాం, లోక్సత్తాతో కలిసాం, కాంగ్రెస్తో కూడా పోరాటంలో బంధులకు మేము గత 2.5 సంవత్సరాల నుంచి పోరాటాలు ధర్నాలు చేస్తున్నాం. కానీ ఈయన పార్టీ పెట్టి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయింది. ఈరోజు ఇంతవరకు 2 బహిరంగ సభలు, కాకినాడ తిరుపతి, ఈరోజు బహిరంగ సభలు చెప్తే ఇక్కడ పోరాటాలు కానీ ధర్నాలు కానీ ఆయన నిజంగానే ఒకవేళ అపాయింట్మెంట్ మోడీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే జంతర్ మంతర్కి పోయి ధర్నా చేయొచ్చు. బంధువులు రాస్తారు, అతనికి ఒక పార్టీ ఉంది, బంధువులు రాస్తారు ఒకళ్ళు చేయొచ్చు. అంటే ఇక్కడ మాకు కూడా కొంత అనుమానాలు అయితే మటుకు వాస్తవంగా ఉన్నాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి కొంత మెచ్యూరిటీ ఏమన్నా వచ్చింది, కొంచెం స్టడీ చేశాడు. ఈరోజు ప్రత్యేక ప్యాకేజ్ అంటే ఏంది, మొత్తం రాయలసీమ సమస్యలు అన్నిటి మీద కూడా పవన్ ప్రసంగంలో స్టడీ చేసినట్లుగా మీకు కనిపించిందా? పూర్తిగా సమగ్రంగా స్టడీ చేసినట్లుగా రాయలసీమ గురించి పెద్దగా ఆయన మాట్లాడింది ఏం లేదు, కానీ ఒక అనంతపురం నుంచి కూడా మాట్లాడారు కొంతవరకు. కొంత ఏదో కొంత మీద స్టడీ చేసినట్టు అనిపిస్తుంది. చెప్పండి, పవన్ కళ్యాణ్ తొలిసారి రాయలసీమలో సభ పెడుతున్నాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా సీమ ప్రజల్లో ఎంతో ఒక ఆశ కానీ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఈరోజు పవన్ ప్రసంగం రీచ్ అయినట్టుగా మీకు అనిపించిందా? అంటే బ్రాడ్గా ముందు సరే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కార్యాచరణను బట్టి ఉంటుంది. సభ అంటే ఆయన రాయలసీమ అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ కంటే కూడా అనంతపూర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్న విషయం మీద ఎక్కువ స్ట్రెస్ చేసినట్లుగా కనిపిస్తుంది కదా. అభివృద్ధికి సంబంధించి ఒక ఉద్యమ కార్యాచరణ కానీ ఏమి ప్రకటించినట్లు అనిపిస్తుంది. నేను అదే చెప్తాను. ఉద్యమ కార్యాచరణ అయితే ఆయన మొట్టమొదటి నుంచి వాళ్ళ సమాజంలో ఒక వంచనకు గురయ్యామన్న భావన వచ్చిన తర్వాత ప్రజల్లో కేంద్రంతో అటు ప్రత్యేక హోదా రాకపోవటం కానీ, ఇటు అనుకున్న పథకాలకు సంబంధించి నిధులు
ఏదైతే హామీలు చట్టబద్ధంగా చట్టంలో భాగంగా ఇచ్చినవి కూడా అమలు కాకపోవటం కానీ హుదూద్ తుఫాన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ జరుగుతున్న అన్నిటి పట్ల అసహనంతో ఉన్న ప్రజలకి సరే ఈయన ఏమన్నా అప్పుడు వాళ్ళతో కలిసి పనిచేశారు కదా, కొంత సాధిస్తారేమో కలిసి అని చెప్పి ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఈ 2.5 సంవత్సరాలు మనం చూస్తుందంటే ఒక్కసారి చంద్రబాబు గారిని మరి ఈయన పిలిపించుకున్నారు, ఆయన వెళ్ళారు మనకు తెలియదు, కానీ ఒక్కసారి కలవటం జరిగింది. ఏం మాట్లాడారు కూడా పెద్ద తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ మోడీ గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు. ప్రజలు ఆయన నుంచి ఆశిస్తుంది ఏంటంటే దీని మీద ఒక ఉద్యమ కార్యాచరణ. ఎందుకంటే ఆ రోజు ఆ 2 పార్టీలకి మద్దతు ఇచ్చి వాళ్ళ గెలుపులో భాగస్వామైన వ్యక్తి కాబట్టి ఆయనకు ఒక పార్టీ పెట్టుకున్నారు, కొంత నిబద్ధత ఉందని ఇవాళ సమాజంలో యువత వీళ్ళంతా భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని ఏదైనా చేయాలని అయితే కోరుకుంటున్నారు ఇవి ఫలితాల సాధన దిశగా. కానీ కార్యాచరణ ప్రకటించట్లేదు. ఈరోజు కూడా కమిటీ లేకపోవటం కానీ, ఇవాళ ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఒక సీరియస్ పొలిటికల్ యాక్షన్ అయితే ఉండాలండి. అంటే నవ్ అండ్ దెన్ ఇప్పుడు మరొకసారి ఎప్పుడో ఒక సమావేశం 6 నెలలకు 3 నెలలకు ఒక ఆయన ఇవాళ కూడా చెప్పారు. మనం గమనిస్తే నేను దీని మీద సరే లోతైన అధ్యయనం చేయడం కోసం నాకు కొంత సమయం తీసుకున్నాను అని చెప్పారు. సరే అవన్నీ సరే సభ పెట్టేప్పుడు అధ్యయనం చేయకుండానే సభ పెడతారా ఎవరైనా? ఒక ప్రాంతంలో పర్టికులర్గా ఒక సమస్య మీద సభ పెట్టేప్పుడు మేము ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది అని అనడం ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారంట? అంటే హానెస్ట్గా చెప్పడం ఒక విషయం మంచిదే. నేను నిపుణులు చాలామంది ఇవాళ ఉన్న సాంప్రదాయ రాజకీయంలో మేము నిపుణుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నానని చెప్పేవాడు కూడా అన్నీ మనకే తెలుసు అనుకునే రాజకీయం నడుస్తూ ఉంది. ఆయన కొంతమంది నిపుణుల నుంచి నేను ఈ ప్రత్యేక హోదా గురించి కానీ, ప్యాకేజీ గురించి కానీ, వ్యవసాయ సమస్యలు కానీ, జిల్లాల అనంతపురం కరువు గురించి కానీ వీటి మీద నేను ఆ రైతు సమస్యల మీద వీటి మీద అభిప్రాయాలు తీసుకున్నాను, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నాను చెప్తున్నాను. సరే పేర్లు చెప్పారా లేదా, ఆయన ఏం అడుగుతున్నాడు అని బట్టి ఆ చెప్పిన నిపుణులు పనికొచ్చే వాళ్ళ పనికిరాని వాళ్ళ సమాజం నిర్ణయిస్తుంది మొట్టమొదటిది. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే దీని మీద ఇందాక మసూద్ గారు చెప్తా ఉన్నారు, ఈ సమస్య 2 సంవత్సరాల పైగా అయింది ఇప్పటికి మొదలై. మేము 2015 ఫిబ్రవరిలో మనకు అప్పటికి వీళ్ళు ఇవ్వట్లేదు, దీన్ని ఏదో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటే ఆ రోజు లోక్సత్తా చీలిక వర్గంగా 2 గ్రూపులుగా అయిపోయి ఉన్న నేపథ్యంలో కూడా మేము ఒక పెద్ద ఉద్యమం చేసాం. మొట్టమొదట లోక్సత్తా చీలిక వర్గంగానే ఆ రోజు ప్రారంభమైంది, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని చెప్పి. సరే ఆ తర్వాత వామపక్షాలు గట్టిగా చేశారు, వైఎస్ఆర్సీపీ చేశారు, కాంగ్రెస్ పార్టీ చేశారు, ఎవరి స్థాయిలో వాళ్ళు చేశారు. అయితే ఈ గొంతుక నేను దీనికి బలమైన గొంతుకులు ఇవ్వాల్సిన పార్టీలు ప్రధానంగా 2 ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ వైఎస్ఆర్ జగన్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అక్కడ శక్తి ఉంది, చేయగలిగిన శక్తి, వాళ్ళకి విస్తృతమైనటువంటి నెట్వర్క్ ఉంది, ఒక కంటిన్యూస్ ఉద్యమాన్ని ప్లాన్ చేసి ఉండాలి. అలాగే పవన్ కళ్యాణ్ సరే ఇవాళ నెట్వర్క్ ఆయనకి సంస్థాగత నిర్మాణం లేకపోతే చరిష్మా ఉంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఇది ముగిసిపోయిన అధ్యాయం కానీ వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇంకా విల్సన్ గారు అయితే మరి చంద్రబాబు గారి కంటే ఇంకొక అడుగు ముందున్నారు. కేంద్రం ఇచ్చే చట్టంలో చెప్పినవన్నీ అమలైపోయినాయి. మరి చంద్రబాబు గారు ఇవాళ ఎందుకు అడుగుతున్నారో అది తెలియదు. మీరు ఇచ్చిన హామీలకి చట్టబద్ధత కల్పించాలని అడుగుతున్నాడు. అమలయ్యాక ఇంకా చట్టబద్ధత ఏముంది, ఆయన అన్ని అమలైపోయినాయని చెప్పేస్తున్నాడు. విద్యా సంస్థలు పెట్టామని చెప్పారు శ్రీనివాస్ గారు. మనం ప్రజల్ని తప్పుదారి ఇప్పుడు ప్యాకేజీ విషయంలో చట్టబద్ధ అడిగితే చట్టబద్ధంగా పార్లమెంట్ తర్వాత మేము ప్రత్యేక హోదా అనేది అసలు ఇంతవరకు రాలేదు. అనేది ఇవాళ ఆ రోజు 5 లక్షల కోట్లు కావాలని అడిగిన చంద్రబాబు గారు కానీ ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది. లేదు ప్రత్యేక హోదా మేమిస్తాము. ఇప్పుడు 2 మనుషులు వేరే అయితే అనుకోవచ్చు, ఒకే మనిషి అపరిచితులం కాదుగా. ఆ రోజు సభలో ప్రకటన చేసింది మోడీ గారే, ప్రత్యేక హోదా ఇస్తాము, అమరావతిని కొత్త రాజధాని ఢిల్లీ కంటే అద్భుతంగా చేస్తామని చెప్పిన మోడీ, అదే మోడీ ఇక్కడుంది. మనం అపరిచిత సినిమాలాగా స్ప్లిట్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తే ఎట్లా? ఇవాళ అదే వెంకయ్యనాయుడు గారు ఇక్కడ ఉంది, అదే చంద్రబాబు గారు ఇక్కడ ఉంది, అదే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉంది. కాబట్టి దీన్ని తప్పుదా అంటే ప్రజలకి చాలా షార్ట్ మెమరీ ఉంటుంది, మర్చిపోతారు రేపు పొద్దుటికి అనుకో. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, మీరు ప్రత్యేక హోదాకి సరిపోయేవి మీరు ఇవ్వలేరు. మీరు ప్రత్యేక హోదా ఇస్తేనే వచ్చే దిక్కు లేనటువంటి పరిస్థితి. చాలా అన్నిసార్లు మాయ చేస్తూ ఉన్నారు. డబ్బుల రూపాయలు ఇస్తారు, దానికి సమానమైంది ఇస్తారు. ఏంటి దానికి సమానమైంది? కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తారా? నేను అది కూడా చెప్పా, ప్రత్యేక హోదా పేరొద్దు, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 10 ఏళ్ల పాటు మేము రాయితీ, కస్టమ్స్ రాయితీ ఏదైతే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, కస్టమ్స్ ట్యాక్స్ ఇవి 3 ఇవ్వటం ప్రత్యేక హోదాలో కీలకమైనది పరిశ్రమల ఉపాధికి. అవి లేకుండా మిగతా ఏమిలు ఇక రాజధానికి లేకపోతే మిగతా వాటికి ఏమి ఇచ్చారో మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి నుంచి నేను ఆశిస్తున్నది కానీ
అలాగే ఇతర బలమైన పార్టీలు ఇవాళ శక్తి సామర్థ్యాలు ఉన్న పార్టీలు వైకాపా కూడా వారు చెప్పారు పవన్ కళ్యాణ్ ఏం చేయట్లేదు. ఇవాళ ఉద్యమం చేయాల్సిన సమయం ఉంది. అది జగన్, పవన్ కళ్యాణ్, వామపక్షాల మరొకళ్ళగా మొత్తం రోడ్డున పడగలిగిన ప్రతి ఒక్కళ్ళు రోడ్డున పడి ఓ 2 ఏళ్ల పాటు నిరంతరాయంగా దీన్ని బలమైన ఉద్యమంగా అటు భారతీయ జనతా పార్టీ ఇటు తెలుగుదేశం పీక పట్టుకునే ఉద్యమంలాగా తయారైతేనే ఏమన్నా ఫలితాలు వచ్చే అవకాశం. లేకపోతే మనకు కుదిరినప్పుడు మనకు తీరినప్పుడు మన ఉద్యమం అంటే ఫలితాలు అయితే రావు. రైట్. ఈశ్వరయ్య గారు చెప్పండి, ఈరోజు రాయలసీమ ప్రజల ఆకాంక్షలు పవన్ ప్రసంగంలో వినిపించినాయి అంటారా? అనంతపురంలో పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టడము, ఆ సభలో చాలా అంశాలపైన ప్రస్తావన తీసుకొని వచ్చారు. సరే, ఒక జనసేన పార్టీగా పవన్ కళ్యాణ్ గారు అనంతపురంలో కానీ లేదా రాయలసీమలో కానీ ఎక్కడైనా సభలు పెట్టుకొని చెప్పేటువంటి రైట్ ఆయనకు ఉంది, మనం కాదనడానికి లేదు. అయితే ఆ సభలో ఆయన ప్రస్తావన చేసినటువంటి అంశాలు ప్రత్యేక హోదాకు సంబంధించి మాట్లాడినంత పెద్ద ఎత్తున రాయలసీమ సమస్యలను పెద్దగా ప్రస్తావన చేయలేదు అనేటువంటి అంశం మాకు అనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే, కరువును గురించి ఒక మాట మాట్లాడి అనంతపురము రాయలసీమలోనే వెనకబడ్డటువంటి జిల్లా అని చెప్తూ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి మాట చెప్పాడు. కానీ రాయలసీమలోనే కాదు, భారతదేశంలోనే అత్యల్ప వర్షపాతం కలిగినటువంటి జిల్లా రాజస్థాన్లో జైసల్మార్ జిల్లా తర్వాత అత్యల్ప వర్షపాతం కలిగినటువంటి జిల్లా అనంతపురం జిల్లా. నిత్యం కరువు కాటకాలకు బలవుతున్నటువంటి జిల్లా. నాట్ ఓన్లీ అనంతపురం, ఈరోజు కడప జిల్లాలో 16 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా కట్టేటువంటి 16 సంవత్సరాల్లో కరువు వచ్చినటువంటి 14 సంవత్సరాలు తీసుకుంటే ఆ 14 సంవత్సరాల్లో రాయలసీమ 4 జిల్లాలు కరువాత పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ సభ పెట్టి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను మరింత గట్టిగా ఎక్స్పోజ్ చేసి ఈ ప్రాంత ప్రజలకు నేను భరోసా ఉన్నాను అనేటువంటి భావన కలగజేస్తారేమో అనేటువంటి ఆలోచన మాకైతే కలిగింది. కానీ అలాంటి ఆలోచన అయితే అక్కడ నుంచి రాలేదు. రెండోది, రాయలసీమ ప్రజలకు జీవన్మరణ సమస్య అనేటువంటిది శ్రీశైలం వాటర్. 100 టీఎంసీల నీళ్లు మేము తెచ్చుకొని వస్తామని చెప్పారు. బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు. వెంకయ్యనాయుడు గారు అయితే డెమగాగు ఉపన్యాసాలు ఇచ్చి ఆయన ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అందరినీ ఎంట పెట్టుకొని పోయి హరిబాబు గారు, వెంకయ్యనాయుడు గారు 200 టీఎంసీ నీళ్ళు ఇస్తాం, అది కూడా నికర జలాలు ఇస్తామని చెప్పారు. మరి ఏడ పట్టుకొని పోతారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. 200 టీఎంసీలు ఇచ్చే కట్టుకోవడానికి ప్రాజెక్టుల్లో నీళ్లు నిలుపుకోవడానికి కూడా అవకాశం లేదు. 200 టీఎంసీ నీళ్ళు ఇస్తామన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు. విద్యా సంస్థలు అని చెప్పారు. ఏది రాష్ట్రం విడిపోకముందే బీజేపీ యొక్క ప్రతిపాదనలు అని చెప్పారు. అవి రాష్ట్రం విడిపోయే సందర్భంలో కూడా రాయలసీమకు సంబంధించిన దాంట్లో ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు. వెంకయ్యనాయుడు గారు అది మరి బహుశా విల్సన్ గారు ఆ పార్టీలోకి పోయింది కూడా నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. అది వెంకయ్యనాయుడు గారిది నాలుక లేకపోతే తాటి మట్ట అనేటువంటిది పెద్ద డౌట్ కలుగుతుంది మాకు. కడపకు వస్తే వెంకయ్యనాయుడు గారిని ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడమని చెప్తే జంపు జిల్లాలందరినీ చేర్పించుకుంటూ ఉక్కు ఫ్యాక్టరీ కావాలంటే దీనికి వైబిలిటీ ఉండాలి, ఉక్కు ఫ్యాక్టరీ కావాలంటే ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, ఉక్కు ఫ్యాక్టరీ కావాలంటే ఇవన్నీ భూమి ఉండాలి, అన్ని రకాల మళ్ళీ కథ అంతా చెప్పుకుంటా. అసలు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలి అంటే ఇన్ని ఉండాలన్నప్పుడు పార్లమెంట్లో మీరు ఏమన్నా చెవులు మూసుకొని ఉన్నారా, లేకపోతే మీ కళ్ళలో సీసం ఏమన్నా పోసుకున్నారా? ఆ రోజు పంచె పైకి ఎగ్గట్టుకొని 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు కావాలని చెప్పి గట్టిగా ఉపన్యాసించాడు వెంకయ్యనాయుడు గారు. మరి చట్టబద్ధమైనటువంటి ప్యాకేజీనే ఇది ఇచ్చాం, పాచిపోయిన లడ్డు కావాలని చెప్తున్నారు. ఈశ్వరయ్య గారు ఒక విషయం, ఈరోజు పవన్ కళ్యాణ్ అనంతపూర్ సభలో మాట్లాడతా ప్రధానంగా ప్రత్యేక హోదా గురించే మాట్లాడారు. కానీ సీమ ప్రజలు నాకు తెలిసినంత వరకు ముందు సీమ ప్యాకేజీ తర్వాతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ప్రకటన కావాలి అంటున్నారు. సీమ ప్యాకేజ్ గురించి ఎక్కడ మాట్లాడినట్టు కనిపిస్తుంది. రాయలసీమ ప్రజలు సీమకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్యాకేజీ కావాలి. మా ప్రాంతము 50-60 సంవత్సరాల కాలంగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో త్యాగాలు చేసింది, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో త్యాగాలు చేసింది, తెలంగాణ నుంచి ఇడిపోయిన తర్వాత కూడా త్యాగాలకు గురై నష్టపోతున్నాము, అనేక రకాల ప్రాజెక్టులు కోల్పోయాము, పరిశ్రమలు కోల్పోయాము, రాష్ట్ర రాజధాని కోల్పోయాము, అడుగడుగునా మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండి 2వ శ్రేణి పౌరులుగా భిక్షగాళ్ళగా బ్రతుకుతున్నాం అన్నటువంటి భావన రాయలసీమ ప్రతి బిడ్డ గుండెలో తట్టుతా ఉన్నటువంటి అంశం. దాన్ని పవన్ కళ్యాణ్ టచ్ చేసి ఉంటే బాగుండనేది మా అభిప్రాయం. కానీ రాయలసీమ వాటర్కు సంబంధించిన దాంట్లో ఆయన గట్టిగా మాట్లాడలేపాడు. 100 టీఎంసీలు కాదు, ఈరోజు అక్కడ కేటాయించబడినటువంటి ప్రాజెక్టులకు వాటర్ సర్ప్లస్ వాటర్ ద్వారానే దాదాపు 138 టీఎంసీలు వరద నీళ్ళు వస్తేనే ప్రాజెక్టులు వాటిలే కావాలి ఇప్పుడు.
కానీ ఆ నీళ్ళు కాదు, ఆయన 100 టీఎంసీలు అంటున్నాడు. మేము అడిగేది పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఎన్నికల్లో వచ్చి అనంతపురంలో పోటీ చేస్తారా? పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు పోటీ చేశారు హిందూపురం నుంచి, వారి కొడుకు హరికృష్ణ గారు పోటీ చేశారు, ఇప్పుడు వారి కొడుకు బాలకృష్ణ గారు అక్కడి నుంచి పోటీ చేశారు. మీరు వస్తూ ఉన్నారు, హిందూపురం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, గెలుస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. కానీ రాయలసీమ ప్రజలకు ఏమి గ్యారెంటీ ఇచ్చారు? మా బ్రతుకులకు సంబంధించి వ్యవసాయం గ్యారెంటీ ఏమన్నా ఉందా? మేము ఈరోజు దీపం గాల్లో పెట్టి దాన్ని పట్టుకొని దాన్ని ఆరిపోకుండా బతికేటువంటి పరిస్థితి రాయలసీమ ప్రజలకు ఉంది. ఈరోజు అక్కడ రైతాంగం పుట్టిన బిడ్డలు ఈరోజు పూనా, బాంబే, బెంగళూరు ఇలాంటి ప్రాంతాలకు, వ్యభిచార గృహాలకు అమ్మాయిలను అమ్ముకునేటువంటి దుస్థితి రాయలసీమ ప్రాంతంలో ఉంది. ఆ సమస్యలను ప్రస్తావన చేయాలి. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ, చట్టబద్ధకున్నటువంటి ప్యాకేజీ అంటే దాని మూలంగా ఎక్కువ మాకు ప్రయోజనం ఉంటుంది అనేది రాయలసీమ ప్రజల ఆకాంక్ష. రైట్, చెప్పండి విల్సన్ గారు. ఒక్క విషయం అంటే ఇందాక మధుసూదన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు లాస్ట్లో, ముందు పవన్ కళ్యాణ్ స్పీచ్ని స్వాగతిస్తాను అటు కటారి గారు అన్నారు, మధుసూదన్ రెడ్డి గారు కూడా అన్నారు. మొత్తం మీద అంటే స్టార్టింగ్ నుంచి కూడా పవన్ ప్రసంగం చూస్తే కేవలం వెంకయ్య నాయుడు ఏదో విమర్శించాలని విమర్శించారు కానీ అందరూ కలిసేమన్నా నాటకం ఆడుతున్నారేమో అన్న ఫీలింగ్ ఉంది ఆ ప్రసంగం అంటే. ఎందుకంటే సీమ ప్రాజెక్ట్స్ పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఒక్క మాట అక్కడ మాట్లాడలేదు. సీమ ప్రజలు ముందుగా ప్రత్యేక హోదాని మించి వాళ్ళకి, ఎందుకంటే విభజన చట్టంలోనే ఉంది రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని, అది ఇంతవరకు ఎక్కడా కూడా అడ్రస్ చేయలేదు. అవేటిని కూడా నిజంగా రాయలసీమ సమస్యల్ని అవసరమైనంత పదునుగా పవన్ కళ్యాణ్ ప్రసంగించలేదు, ప్రస్తావించలేదు. కాబట్టి ఇదేమన్నా నాటకమేమో అన్న ఫీలింగ్ వస్తూ ఉంది. దీన్ని మీరేమంటారు? అంటే నాటకం కాదు కదా, బీజేపీ స్పాన్సర్డ్, ఎందుకంటే మీరు అందరూ కలిసే కదా ఆ రోజు ఎన్నికల హామీ. అదే చెప్తున్నాను. ఇప్పుడు మధుసూదన్ గారు అంటే వాళ్ళ పార్టీ నాయకుడికి ఇమీడియట్గా ముఖ్యమంత్రి కావాలని కాంక్ష ఉంది. ఆ కాంక్షలో భాగంగా ఆయన లేని అవసరం లేని ప్రత్యేక హోదా అనే పేరు, సాంకేతికంగా ఆ పేరు మాత్రమే లేదు కానీ యాజ్ టీజ్గా ప్రత్యేక హోదాలో ఏదైతే ప్రత్యేక హోదాలో ఉండే రాష్ట్రాలు ఏదైతే ఇస్తున్నామో వాటన్నిటిని ఇవ్వడానికి సిద్ధపడ్డామనేది ఇప్పటికే మేము ప్రకటించాము. ఆయన శ్రీనివాస్ గారు అన్నారు. అదే చెప్తున్నాను, నేను చెప్తున్నాను. కార్పొరేట్ ఇన్సెంటివ్సే కాదు, విదేశీ నిధులకు సంబంధించి కూడా మేము దానికి సంబంధించి కూడా ఇప్పుడు మామూలుగా మా ప్రత్యేక హోదా వస్తే 300 కోట్లు వచ్చింది అనుకోండి సంవత్సరానికి. ఆ 300 కోట్లు వస్తే 300 కోట్లు వస్తే 30,000 కోట్లు వస్తే మీకెందుకండి? అసలు వీళ్ళేమో చికెన్ బిర్యానీ అడుగుతున్నారు, మేము మటన్ బిర్యానీ పెడతా ఉంటాం, మీకు అభ్యంతరం ఏంటి? ప్రత్యేక హోదాకి సమానమైన ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం అంటున్నాం. మీరు వెయిట్ చేయండి. అంటే మీరు సహనం ఓపిక లేకపోవడం వల్ల జరుగుతున్న ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వేస్తున్నా చెప్పని, నువ్వు మాట్లాడిన కౌంటర్ వేయాలి కదా, చెప్పాలిగా. అదే చెప్పండి. ఇప్పుడు స్ప్లిట్ పర్సనాలిటీ అంటున్నారు కదా, మోడీ గారిది స్ప్లిట్ పర్సనాలిటీ కాదు. ఎస్, మేము ప్రత్యేక హోదా అనేది వాస్తవానికి దానికి సంబంధించిన నెగిటివ్ రైట్స్ కానీ పాజిటివ్ రైట్స్ కానీ టోటల్గా అది మా బిడ్డ, మా మనో పుత్రిక, అది వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన కాంట్రిబ్యూషన్. మాకు ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య నాయుడు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయానికి స్పందించి ఒకే ఒక తెలుగోడిగా ఆయన గుండె మాట్లాడాడు కాబట్టి ఈ రోజు ఈ ప్యాకేజ్ కూడా వస్తుంది. ఈశ్వరయ్య అన్నాడు, అది అర్థం ఉంది. ఎందుకంటే ఒక్క నిమిషాన ఈశ్వరయ్య అన్నట్టుగా ఎస్, రాయలసీమ ప్రాంతంలో ఖచ్చితంగా మేము ప్రయారిటీ ఇస్తాము. ఇప్పటికే రాయలసీమలో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలని ఒక డెసిషన్ జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ రాయలసీమకు వస్తున్నాయి, అందులో అనంతపురంకి వస్తున్నాయి. అనంతపురంలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడం కోసం కూడా ఈ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ సంయుక్త నేతృత్వంలో కూడా ప్లానింగ్ జరుగుతుంది. ఒక 5 నెలలు 6 నెలలు ఆగితే మీరు ఆ ఫలాలు అనుభవిస్తారు. అదేవిధంగా 100 టీఎంసీలు నీళ్ళు అన్నారు కదా, మేము ఖచ్చితంగా రాయలసీమకి ఎలా నీళ్లు తీసుకెళ్లాలన్న అనే దగ్గర ఒక క్లారిటీ ఉంది. ఏది మాకు కానీ టీడీపీ పార్టీ కానీ క్లారిటీ ఉంది. ప్రజలకి క్లారిటీ లేదు ఇంతవరకు. విల్సన్ గారు మీకు ఉండొచ్చు క్లారిటీ, ప్రజలకి లేదు కదా ఇంతవరకు. ఏ నాయకుడు ప్రజలకు వచ్చి ఇలా నీళ్లు తీసుకొస్తారు? బాగా చెప్పారు. రైట్. ఇప్పుడు మన జగన్ గారికి ఏమో, మన శ్రీనివాస్ గారికి ఏం లేదు కానీ జగన్ గారికి ఏమో వెంటనే ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉంది, కోరిక ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక హోదా మీద శబ్ద కంటే కూడా ఆయన కుబుసు విడిచేశాడు, ఓపెన్ అయిపోయాడు. ఓపెన్ అయిపోయి నేను పార్టీ పెడతా అన్నాడు. అంటే ఆయన పార్టీ పెట్టాకే మేము మద్దతు ఇచ్చాడు. 2019 ఒక్క నిమిషాన 2019లో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. గత ఎన్నికలు ఆయన పోటీ చేస్తానులా
కార్యాలయం కానీ పెట్టలే. అనంతపురం ఇప్పుడు కార్యాలయం పెడతా అన్నాడు. ఎస్, మేము అంటున్నాం, వెల్కమ్ చేస్తున్నాం. మిత్రపక్షమే ప్రజాస్వామ్య వ్యవస్థలో వెల్కమ్ ఎవరైనా చేసేవాళ్ళు పార్టీ పురుషులు పెట్టొచ్చు. ఇచ్చారు, ఎవరైనా పార్టీ లేకపోతే పెట్టొచ్చు. అసలు స్వరూపం దానికి బయటకు అభ్యంతరం లేదు. వచ్చింది. కానీ ఈ భాష ఎందుకు వస్తుంది? ఆ భాష ప్రత్యేక హోదా అట్లా కాదండి. ఆయన ఒక ప్రత్యేక రాజకీయ హోదా పార్టీ గురించి మాత్రమే పెట్టుకుంటే మాట్లాడుతున్నాడు అని చెప్పని ఒక కలరింగ్ ఇచ్చారు కదా. ఆయన పార్టీ మీ ప్రత్యేక ప్రత్యేక హోదా కన్నా ముందే ఉంది, ప్రత్యేక హోదా మీకు ఇచ్చాం కదా మేము. ముందే ఉంది. అసలు అట్ట కాదు, మా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ద్వారా వచ్చేది డబ్బు, ఆ డబ్బు మేము ఇస్తా అంటున్నాం. మీకు బాధ ఏంటి? I'm sorry, ప్రత్యేక హోదా వల్ల వచ్చేది డబ్బు కాదు. కాలక్షేపం చేయాలి కూడా చేయండి, మాకు అభ్యంతరం లేదు. విల్సన్ గారు, మేము అక్కడ ఉండే చేసేది వాళ్ళందరూ చేస్తున్నాం. వదిలిపెట్టండి. కానీ చేస్తున్నాం. ఎదురు చూడండి, ఒకవేళ ఒక నిజంగా కొద్ది రోజులు ఎదురు చూడండి. కాదు విల్సన్ గారు, ప్రత్యేక హోదా మీరు ఇచ్చామని అంటున్నారు. ఇస్తే మీ మిత్రపక్షము మీ తరపున ప్రచారం చేసి మీ గెలుపును భుజానేసుకున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య నాయుడు వంచారని చెప్పాను కదమ్మా, ఎందుకన్నారు? వెంకయ్యనాయుడు ఉంచడం కాదు, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకో, రాజకీయాలు రావాలని కోరికతోటో ఆయనలో ఉండే ఇంకొక మనిషి అపరిచితుడు, స్ప్లిట్ పర్సనాలిటీ, ఇది అపరిచితుడు బయటకు వచ్చాడు. ఆయన బాహాటంకి ఎన్నికల సంఘటన వస్తా అంటున్నాడు. మేము ఆహ్వానిస్తున్నాం. ఆల్రెడీ ఇచ్చిన దాన్ని మళ్ళీ ఇంకా ఇవ్వు అంటే మేము ఏం చేయాలా? ఇంకంతకంటే ప్రాణాలు తీసుకోవాలా? మరి ఆయన శ్రీనివాస్ గారు కోరుకుంటారని మాకు అర్థం కావాలా? మేము ఇచ్చాం కదా ప్రత్యేక హోదాకి, చట్టబద్ధ కల్పించమన్నారు, కల్పిస్తున్నాం కదా. రేపు ప్రత్యేక హోదా మరి మీకు ఏం కావాలా? కేవలం విమర్శించడమే, సింగిల్ పాయింట్ ఫార్ములా. ప్రత్యేక హోదాలో ప్రత్యేక హోదాలో ఏదైతే వీటన్నింటినీ మేము ఇస్తా ఉన్నాం. డబ్బే కదా ప్రత్యేక హోదా అంటే. ప్రత్యేక హోదా అంటే డబ్బే కదా అని అంటే అనేక రాష్ట్రాలకి డబ్బుతోటి ఎందుకు సరిపెట్టుకోలేదండి? అదేనమ్మా, ప్రత్యేక హోదాలో అసలు మీ దగ్గర నిజాలే లేవు కదా. ప్రత్యేక హోదాలో అన్ని ఇస్తామని చెప్తున్నాం కదా మేము. ఇప్పుడు ఈయన పదే ఏమంటున్నారంటే అంటే పేరు మాత్రం మార్చాము, ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ అంటున్నారు. ప్యాకేజ్ అనే పదం కూడా వీళ్ళకు వాడేదానికి అర్హతే లేదంటున్నారు. ఎందుకు అంటే అన్నట్టుగా రాయలసీమకి ఎంత కొంత మేలు జరగాలంటే ఈ ప్యాకేజీ డబ్బులు కొంత సెంట్రల్ అసిస్టెన్స్ మాత్రమే ఇచ్చారు. అది కూడా చాలాసేపు మాట్లాడారు. విభజన చట్టం విల్సన్ గారు అబద్ధాలకు పుట్టినిల్లే జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ మేము ఎక్కడ దానికి సంబంధించి మాకు రాదు. మధుసూదన్ రెడ్డి గారు, విభజన చట్టంలోని ఏవైతే అంశాలు ఉన్నాయో దానికి సంబంధించిన సెంట్రల్ అసిస్టెన్స్ కొంత ఇచ్చారు. అది కూడా అర్ధరాత్రి అరుణ్ జైట్లీ గారు మనం చూసాం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి స్వాగతించడం కూడా చూసాం. ఈయన పదే ఏం చెప్తున్నారు విల్సన్ గారు, మేము ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజ్ ఇచ్చాం అంటున్నారు. అసలు ప్యాకేజ్ అనే పదం వాడేదానికి హక్కు లేదు. ఇంకొక విషయం, విల్సన్ గారు ఒక్క నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ అనంతపూర్లో ఓపెన్గా 2019లో నేను అనంతపూర్ నుంచి పోటీ చేస్తాను, ఇక్కడ పార్టీ కార్యాలయం పెడతాను అన్నాడు, సీమ సమస్యల గురించి పోరాడతానన్నాడు, ప్రస్తావించాడు. ఇది అంటే అధికార పక్షం కంటే కూడా ఇది ప్రతిపక్షానికే ఎక్కువ థ్రెట్ ఏమో. ఎందుకంటే వైసీపీ రాయలసీమలోనే వైసీపీ ఎక్కువ బేస్, మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే 100% బేస్ ఉన్న పార్టీ. మాకు ఎటువంటి థ్రెట్ కాదు అజిత గారు, ఎటువంటి పోటీ కూడా కాదు. ఆ పార్టీ పవన్ కళ్యాణ్ మీకు పోటీనే కాదు కానీ కాదు. ఎందుకంటే మేము పూర్తిగా మాకున్న ఓటర్స్ మాకున్నారు. మాకు ఇప్పటికి కూడా మాకున్న ఓటర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కరు కూడా తగ్గిందేమీ లేదు. కాకపోతే ఏమైనా చీల్తగిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీకి ఎందుకంటే ఆ రెండు పార్టీలు పక్కాగా ప్రజల్ని మోసం చేశాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆ రెండు పార్టీలను విశ్వసించే పరిస్థితి లేదు కాబట్టి అతను పార్టీ పెట్టి స్వాగతిస్తున్నాం. ఎవరైనా పోటీ మాకు పోటీ అని మేము ఎప్పుడు కూడా భావించడం లేదు. మధుసూదన్ రెడ్డి గారు, పవన్ అనేది ఒక పోటీ కాదు, అసలు పవన్ విషయాన్ని సీరియస్ గా తీసుకోము అని అంటున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా? ఆయన అనంతపూర్ నుంచి పోటీ అంటే ఇక్కడ రాయలసీమ సమస్యల కంటే కూడా ఆయన అనంతపూర్ లో పార్టీ కార్యాలయం ప్రారంభించడము, పోటీ చేయడం మీదే అక్కడ ఎక్కువ ఆయన కూడా దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తా ఉంది. ఒకటండి, అసలు దురదృష్టం ఏంటంటే ఇవాళ సాంప్రదాయ రాజకీయ పార్టీలన్నీ ప్రజలు ఏదో వాళ్ళ బ్యాంక్ డిపాజిట్ లాగా, లేకపోతే వాళ్ళకి జీవితం మన బ్లాంక్ చెక్ ఇచ్చేసినట్టుగా భావించడం చాలా దురదృష్టకరం. ఇవాళ అంటే మీరు ఢిల్లీ ఎగ్జాంపుల్ చూశాక కూడా
ఒక 2 పాతుకుపోయిన రాజకీయం నేను పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారు ఓట్లు వేస్తారు జనం అనేది అది కాలం నిర్ణయిస్తుంది. పవన్ కళ్యాణ్ కేజ్రీవాల్ లాగా తీసుకోలేదు నేను పోల్చట్లేదు అంటే తీసుకోలేమా ఒక కేజ్రీవాల్ లాగా నేను మరో కేజ్రీవాల్ లాగా ఎవరితో పవన్ కళ్యాణ్ పోల్చట్లా. తీసుకోలేమా? ఒక ఓటు ఒక పార్టీలకి పాతుకుపోయి ఉండదు అని చెప్పడం నా ఉద్దేశం. అది పవన్ కళ్యాణ్కి వచ్చిందని నేను చెప్పట్లా. ఆయన పని చేస్తే వస్తుంది, లేకపోతే రాదు, అది వేరే విషయం. ఎవరికైనా రావచ్చు, ఎవరికైనా పోవచ్చు. ఒక పార్టీకి ఓట్లు గంపగొత్తగా బ్లాంక్ చెక్ లాగా బ్యాంకులో డిపాజిట్ లాగా ఉండవు అనడానికి ఢిల్లీ ఒక ఉదాహరణ చెప్పా. పవన్ కళ్యాణ్కి వస్తుందా రాదా కాలం నిర్ణయిస్తే, లేదు ఇంకోళ్ళకి వస్తుందా ఏం జరిగింది నాకు తెలియదు. విషయం ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. ఆయన రాయలసీమ గురించి వాళ్ళు మాట్లాడి ఉండకపోయి ఉండొచ్చు, డీప్గా స్టడీ చేసి ఉండకపోవచ్చు. నేను ఇంకా నేర్చుకున్నాను ఆయనే చెప్తున్నాడు. ఒక నిబద్ధత ఉందని కొంత సమాజం నమ్ముతూ ఉంది. నిబద్ధత ఉందా లేదా, ఆయన బీజేపీతో కుమ్మక్కయ్యాడా, తెలుగుదేశంతో కుమ్మక్కయ్యాడా, లేకపోతే డ్రామా నడుస్తుందా, ఇవన్నీ కూడా తేల్తాయి. సమస్య అది కాదు. ఇవాళ మనం ఒక రాజకీయ పార్టీ వస్తుందనగానే ఆయన కుబుసు విడిచాడు, లేకపోతే ఆయన నిజస్వరూపం బయటపడింది అంటే ఒక్క నిమిషం విల్సన్ గారు దయచేసి మిమ్మల్ని వ్యక్తిగతంగా అనట్లా. అసలు రాజకీయంలోకి మేము తప్ప పక్కోడు ఎవడు కాలు పెట్టడానికి వీల్లేదు. ఇది ఓ పక్క మీరే వెల్కమ్ చేస్తున్నారు, ఒక పక్క కుబుసు విడిచాడు, నిజస్వరూపం బయటపడింది అంటున్నారు. ఇంతకుముందు ఎన్నికల్లో పోటీ చేయలేదుగా శ్రీనివాస్ గారు. మీరు బాగలేదు, దయచేసి కొంచెం గొంతు నొప్పి లేదు. మీరు ఎందుకు ఆయన 2014లో పోటీ చేయలేదు? ఆయన పోటీ చేయకపోతే నేరము, లేదా పోటీ చేయకపోతే పోటీ చేస్తే నేరమా? ఓపెన్కి వచ్చాడు ఆయన. అంటే మేము ఇచ్చిన తర్వాత మీరు ఏమి ఇచ్చారు? ఇది ఎట్లుందంటే మనకు ఒక సామెత ఉంది, 10 సార్లు కుక్కని మేకని కుక్క గ్లోబల్ ప్రచారం కాదు శ్రీనివాస్ గారు. నన్ను చెప్పండి, చూసుకోండి. నన్ను మీకు అంటే ఈ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారో నాకు అర్థం కావట్లేదు. పక్కోటి మాట్లాడనీయకుండా ట్రైనింగ్ గొప్ప విషయం ఏం కాదు, నాకు అర్థం కాని విషయం. ట్రైనింగ్ తెలుగుదేశంలో బాగా కనపడుతుంది. ఇవాళ మరి భారతీయ జనతా పార్టీ విల్సన్ గారు అంతకుముందు ఇలా అడ్డం పడేవాళ్ళు కాదు, కనీసం వినేవాళ్ళు. ఇది కొంచెం మనం నలుగురు ఛానల్లో కూర్చున్నప్పుడు వారిని అడిగా, మీరు ఇచ్చేసారంటూ నేను ఇవ్వలేదంటూ ఎన్ని అనవసరం. మీరు 1,00,000 కోట్లు ఇచ్చినా కూడా అది ప్రభుత్వంకి వెళ్తుంది. ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు మీరు 1,00,000 కోట్లు ఇచ్చారా? ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెబుతున్నారు, పోలవరంకి 1000 కోట్లు రిలీజ్ చేయాలి. ఫస్ట్ 100 కోట్లు, తర్వాత ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చినట్టున్నారు. 40,000 కోట్లు దాటిపోయింది అంటే 40 సంవత్సరాలు పడుతుంది. 4 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు అవుతుందో లేదో నాకు తెలియదు. ఇలా ఒక్కొక్కటి మీరు ఏమి ఇచ్చారు? హుదూద్ తుఫాను 1000 కోట్లు తక్షణ సాయం అన్నారు. 650 కోట్లు ఇచ్చారు 3 ఏళ్ళు తక్షణ సాయం. అంటే రేపు పొద్దునగా అందాల్సింది అది. ఈ రోజుకి అంతకుమించి ముందుకు పోట్లా. నేను అంటున్నది ఇవన్నీ పక్క పెట్టండి. ఇవాళ మీరు డబ్బు ఇచ్చినా కూడా హోదా వల్ల వచ్చే బెనిఫిట్స్ ప్రభుత్వానికి కాదు పరిశ్రమలకు వస్తాయి. మీరు ఇవాళ ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నారు, దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. మీకు మాట్లాడటానికి కూడా కావాలి కదా. ఇన్స్టిట్యూట్స్ పెడితే ఉపాధి రాదండి. ఒక బిల్డింగ్ తీసుకొని మీ ఎయిమ్స్ అనండి, ఐఐటి అనండి, విఐటి అనండి, దాంతో 4 లెక్చరర్లు వస్తారు, పిల్లలు డబ్బులు కట్టి చదువుకోవడానికి వస్తారు. ఉపాధి వచ్చేది ఏమి ఉండదు అక్కడ. పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే ఇన్సెంటివ్స్ నేను ఇందాక చెప్పాను, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్సు, ఎక్సైజ్ ట్యాక్సు, ఎక్సైజ్ రాయితీ, కస్టమ్స్ రాయితీ, ఈ 3 వస్తే పరిశ్రమలు వస్తాయి. మీరు ఐటీ జోన్ అని అనంతపూర్లో పెట్టినా, లేకపోతే బీటీ జోన్ అని ఇంకో చోట పెట్టినా, ఆడ పరిశ్రమ ఒకటి వచ్చి ప్రభుత్వం పెట్టదుగా. పరిశ్రమ ఎవరో వచ్చి ఫ్యాక్టరీ పెట్టాలి, ఒక ఇండస్ట్రీ పెట్టాలి, ఐటీ కంపెనీ రావాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక్క నిమిషం, ఇవి జరగాలి. ఇవి జరగటానికి ఆ రాయితీలు కావాలి. మీరు ఇది కాకుండా డబ్బుతో తీర్చే సమస్య కాదండి ప్రత్యేక హోదా. అది అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం ఈశ్వరయ్య గారు మాట్లాడండి. ఈశ్వరయ్య గారు చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ఒక్క నిమిషం, ఎందుకంటే 2019 వరకు సమయం ఉన్నా కానీ 2019 వరకు సమయం ఉన్నా ఈ రోజే పవన్ కళ్యాణ్ అనంతపూర్లో సభ పెట్టి అనంతపూర్ నుంచే తమ ప్రచారం అనంతపూర్ నుంచి పోటీ చేస్తాను, అనంతపూర్లో పార్టీ కార్యాలయం ప్రారంభిస్తాను అంటూ ఒక ఎన్నికల ప్రకటన చేయడం రాయలసీమను ఎందుకు ఎంచుకున్నారంటారు? దాని వెనక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా? పవన్ కళ్యాణ్ రాయలసీమను ఎంచుకోవడం వెనక రాయలసీమలో వెనుకబాటుతనం బాగా ఉంది, దాంతోపాటు వెనుకబాటుతనాన్ని క్యాష్ చేసుకోవాలని సమస్యలు కూడా బాగా ఉన్నాయి. ప్రజల్లో కూడా అలాంటి భావన బాగా పెరిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తామంటే మాకేం అభ్యంతరం ఉండాల్సినట్టు అవసరం లేదు. రెండో అంశం ఏంటంటే రాజకీయాలు మార్చాలి, రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతిని పారదోలాలని కూడా చెప్పాడు. రాజకీయ అవినీతిని రూపుమాపకుండా ఆర్థిక అవినీతిని కూకటేళ్లతో పెకలిస్తామని ఎవరన్నా అనుకుంటే అది చాలా దుర్లభమైనటువంటిది. అట్లా పవన్ కళ్యాణ్ భావిస్తే తెలుగుదేశం పార్టీని, బీజేపీ పార్టీని, వాటి 2 పార్టీలకు భిన్నమైనటువంటి పద్ధతుల్లో తను అక్కడి నుంచి పోటీ చేయడానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే 10 రోజులకోసారో, 3 నెలలకోసారో, 4 నెలలకోసారో
వచ్చి అమాస్ కోనాడు పునాని కోనాడు వచ్చి నేను రాజకీయాల్లో ఉన్నాను అన్నట్టు భావన కాకుండా ఒక పర్మనెంట్ రాజకీయవేత్తగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఆ వైపున తీసుకొని వస్తే రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్ని పార్టీలైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు. జనానికి అలాంటి కాకపోతే ఇప్పుడు జనము పవన్ రాజకీయానికి సీమ వెనుకబాటుతనాన్ని వాడుకున్నట్లుగా మీకు కనిపించట్లేదా? ఇప్పుడు దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు సీమ వెనుకబాటుతనాన్ని వాడుకుంటున్నారా అనేటువంటి అంశానికి సంబంధించిన దానికంటే ఆయన ఈరోజు అక్కడ ఇచ్చినటువంటి ఉపన్యాసానికి సంబంధించిన దాంట్లో మరింత పదునైనటువంటి వ్యాఖ్యలు చేయాలి, వెనుకబాటుతనం పైన తన యొక్క ఎజెండా ఏంటో చెప్పాలనే దాంట్లో మేము పూర్తి స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలంతా కూడా చాలా మంచి వాళ్ళు, శ్రీశైలం డ్యామ్ దగ్గర కూర్చుంటే వీళ్ళు నీళ్లు తెస్తారని, లేదా ఇంకొక ఆయన నేను నిద్రపోను ఇక్కడ హైదరాబాద్లో విజయవాడలో నిద్రపోను ప్రాజెక్టులు చుట్టే పడుకొని నిద్రపోతా అని చెప్పేసి డబ్బులు కేటాయించకుండా పట్టిసీమకు 1350 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించి 530 కోట్లు రాయలసీమ ప్రాజెక్టు నీళ్లు డబ్బులు కేటాయించినట్టు ఒక ఆయన ఏకకాలంలో సంవత్సరంలోనే రాయలసీమకు నీళ్లు తెస్తాయని చెప్పి ఏది చెమ్ములతో ముంచుకొని వచ్చి రాయలసీమ పొలాల్లో తలుపుతారా? కాబట్టి ఇలాంటి వాళ్ళంతా చెప్పేటువంటి మాటలన్నీ కరెక్ట్ అని, పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు తప్పు అని చెప్పి అనడానికి సాహసించడంలా. ఎందుకంటే రాజకీయాల్లో మార్పు అనేటువంటిది అనివార్యం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేటువంటి శక్తులతో వ్యక్తులతో కలవాలి. ఇప్పుడున్నటువంటి సాంప్రదాయ పార్టీలను బద్దలు కొట్టాలి, ప్రాంత అభివృద్ధి పైన మంచి పోరాటం చేయాలి. ఇప్పుడు బీజేపీ పార్టీ చెప్పింది ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పింది రాయలసీమకు సంబంధించి 50 కోట్లు అండి. కడప జిల్లాకి 50 కోట్లు, కర్నూలు జిల్లాకి 50 కోట్లు, ఉత్తరాంధ్రకు ఒక్కొక్క జిల్లాకి 50 కోట్లు ఖర్చు పెట్టిందంతో తెలుసా? కడప జిల్లాలో 100 కోట్లకు 14, 15, 16, 17 ఆర్థిక సంవత్సరాలకు వాళ్ళు ఖర్చు పెట్టినటువంటిది 574 పనులు కేటాయిస్తే 100 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టింది, 1,00,000 రూపాయలు డబ్బులు కేటాయించారు. 99 కోట్ల 99 లక్షల రూపాయలు భ్రమరావతికి పోయింది. డబ్బులంతా తీసుకొని పోయి భ్రమరావతిలో కట్టారు మొత్తం డబ్బులన్నీ. కాబట్టి మా కడుపు కొడతా ఉంటే ఇంకా ఈ కడుపు కొట్టేటువంటి వాడు మాడేటువంటి వాడు ఖచ్చితంగా ఆందోళన చెందుతాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తే ఏమైనా ఆశ కలుగుతుందేమో అని చెప్పి అనుకుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్న చిరంజీవి గారి లెక్క ఆశలు కల్పించి నేను పైకి లేస్తా అంటే జనానికి బాగా తెలుసు. నువ్వు పైకి లేకపోతే అదం పాతాలకు తొక్కడం 5 సంవత్సరాల తర్వాత జనానికి తెలుస్తుంది. కాబట్టి మోసం చేయకుండా, వంచన చేయకుండా, దగా చేయకుండా నిజాయితీ కలిగినటువంటి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి పవన్ కళ్యాణ్ వస్తే ఆహ్వానించాలి. రైట్ విల్సన్ గారు చెప్పండి. మరి ఇక్కడ 2 విషయాలు స్పష్టంగా కాలర్స్ కూడా పవన్ కళ్యాణ్ రాకని కొంత స్వాగతిస్తున్నట్లే కనిపిస్తుంది. అనంతపూర్ నుంచే మనకి ఫస్ట్ కాలర్ వచ్చారు. స్వాగతిస్తున్నాం. రైట్, ఆయనే కాదు ఎవరు వచ్చి రాజకీయాల్లోకి వచ్చినా వెల్కమ్. అది డెమోక్రసీ. నిజంగానే చిత్తశుద్ధి ఉందేమో అని అనిపిస్తుంది వాళ్ళకి. వెల్కమ్ చేస్తే లేకపోతే అసలు స్వరూపం బయటపడేది అనబాకండి. కొంచెం బాధాకరంగా అది ఇప్పుడు అది మీకు బాధాకరం ఏండొచ్చు. అంతమంది ప్రజల్లో ఉండే ఫీలింగ్ ఏంటి? డైరెక్ట్గా ఆయన ఎలక్షన్స్కి రాడు, ఆయన సపోర్ట్ చేస్తుంటారు. సరే ఓకే, సపోర్ట్ చేస్తూ ఉంటాడు జనం అనుకుంటున్నారు అంతే కదా. నేరుగా వచ్చాడు అంతే కదా, రావాలని మీరు కోరుకుంటున్నారు కదా. వెల్కమ్ కోరుకుంటున్నారు. సరే ఇంకోటి మాట్లాడేవాడిని అంటే మీరు మాట్లాడి అడ్డం పడలేదు కదా ఇస్రాయా. నేనేమంటానంటే శ్రీనివాస్ గారు ఇంత ఒక మాట అన్నారు, ప్రాజెక్టులు రావాలి ఇవన్నీ. ఇది నేను చెప్పడం కాదు, ఇటీవల 4 రోజుల క్రితం వచ్చిన మీడియాలో వచ్చిన ఐటము. దరిదాపు 30,000 కోట్లు పెట్టుబడి, 53,000 ఉద్యోగాలు. శుక్రవారం విజయవాడలో ఏపీ సీఎం అధ్యక్షుడు జరిగిన రాష్ట్ర పారిశ్రామిక బోర్డు SSIB సమావేశంలో పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. SLGCL కన్సార్టియం సంస్థ చిత్తూరు జిల్లాలో 21,300 కోట్ల పెట్టుబడితో సౌర ఫలకాల తయారీ, సౌర ఫలకాల తయారీ, అదేవిధంగా 150 కోట్లతో 150 కోట్లతో ఎలక్ట్రానిక్స్ యూనిట్ తయారీ. అంటే మీరు చెప్పేటప్పుడు మేము అన్ని ఊకొట్టాలా? ఏ పరిస్థితి రావన్నారు? క్యాబినెట్ డెసిషన్ హోదాకి రాజకీయాలు ప్రకటించిన తర్వాత వస్తున్నాయి. ప్రత్యేక హోదాలు ప్రకటించిన వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, అంటే మీరు ఇప్పుడు చెప్పండి, మీరు ఏ పరిశ్రమ చెప్పండి. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందా? ఇప్పుడు వీళ్ళకి తెలుగుదేశం అడుగుతున్నారు కడప జిల్లాకి ఉక్కు పరిశీలించమన్నారు.
మస్ట్ అండ్ షుడ్ అలా వైబిలిటీ లేదనేది రిపోర్ట్ వచ్చింది. దాని మీద డిస్కస్ చేద్దాం, స్టార్ట్ చేశారా? దాని మీద డిస్కస్ చేద్దాం. 20% వర్క్ అయిందండి. అదే చెప్తున్నాను. వైబిలిటీ ఇప్పుడు అంటే గవర్నమెంట్ మర్చిస్తాం. ఎస్, అక్కడ వైబుల్ లేదని అది విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టారు. ఏమండి విల్సన్ గారు, ఒక్క నిమిషం. విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టారు. ఏంటి వైబిలిటీ? అక్కడ ఏమన్నా ఐరన్ ఓర్ ఉందా? ఐరన్ ఓర్ ఉందా? లేదా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఒక్క నిమిషం, అదే చెప్తున్నా. నేను కాదనడం లేదు. మీరు అడిగినట్టుగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ రావడానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. వెనకబడ్డ ప్రాంతాల్లో ఏదైనా ఒక పరిశ్రమ పెడుతున్నారు అంటే ఆ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా వెనకబడ్డ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకత నుంచి బయట వేసి ఆ ప్రజలకు బతకడానికి ఒక విశ్వాసం కలిగించే ఓకే, ఐ గాట్ ద పాయింట్. ఇప్పుడు ఈశ్వరయ్య గారు అన్నట్టు అక్కడ సమస్య ఉందమ్మా, వైబిలిటీ లేదని ఆఫీషియల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని మీద కలిసి పనిచేద్దాం. మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా మీతో కలిసి కలిసి పనిచేస్తాం. ఇప్పుడు అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ పెట్టడానికి సిద్ధంగా ఉంది. అవకాశం భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. దేన్ని డినై చేయడం మేము. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడింది కాబట్టి ఇంతమంది మంత్రులు వచ్చారు ఇన్నిసార్లు. తెలుగుదేశం ప్రభుత్వం విశాఖలో ఒక సమ్మిట్ పెట్టారు 2 సంవత్సరాల కిందట. ఆ రోజు 4.5 లక్ష కోట్ల ఎంఓయూస్ చేసుకున్నారు. ఇంతవరకు ఇప్పుడు రీసెంట్గా ఆర్టీఐ యాక్ట్ ద్వారా కూడా ఆయన ఐ థింక్ గతంలో స్పీకర్ ఆయన రిపోర్ట్ కూడా తెప్పించుకున్నాడు అనమాట. ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఏ పేపర్లో వచ్చింది? ఒకవేళ నిజంగానే డాష్ బోర్డ్ లో ఆయన డాష్ బోర్డ్ లో పెట్టుకోవచ్చు. టెక్నాలజీ ఉపయోగిస్తాడు. ఇంతవరకు జరిగిన ఆ డెసిషన్ ని ఇండస్ట్రీలో బోర్డు జరిగిన డెసిషన్ తీర్మానం జరిగింది. అంటే అలాంటి చాలా వస్తున్నాయి. ఇంతవరకు జరగలేదు. గత 2.5 సంవత్సరంలో ఒక పెద్ద చెప్పుకోదగ్గ ఇండస్ట్రీ ఒకటి రాలేదు, కొత్తగా పరిశ్రమ లేదు. ఇప్పుడు ఈ రోజు విల్సన్ గారు ఏదో ఒక లిస్ట్ తీసుకొని వచ్చి